పదే ఇల్లు మాకు రావాలే లేదు, ఎక్కడ కూడా మాకు దిక్కు లేదు. ఇదొక్క న్యాయం, ఇచ్చటోళ్ళకి ఇచ్చేది, ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చేది. అప్పుడు ఇందిరమ్మ పథకాన్ని ఇచ్చేది, ఇప్పుడు ఇందిరమ్మ పథకాన్ని ఇస్తుంది. వాళ్ళకి రాదక్క, అసలు ఉన్న వాళ్ళకి రాదు. కానీ 5గురం మేము సారు లేరమ్మా లేదు. అది సిరపేట సార్, పిల్లల మరి చెరుకుపల్లి జానమ్మ. మాకు ఇల్లు కావాలి సార్, మా ఇల్లు లేదు, గుడిసెలు ఉన్నాం సార్, నీళ్ళు వస్తున్నాయి మాకు. దయచేసి మాకు ఇల్లు ఇప్పిరు సార్. మీరు ఫస్ట్ విడత పెట్టినాం సార్. బ్రెడ్ కూడా అన్న పేరు వచ్చింది, పేరు తీసేసారు, మా పేరు కొట్టేసారు, ఇల్లు లేకుండా చేసారు సార్. మాకు ఇప్పుడు ఇల్లు పెట్టామంటే 2వ విడత పెడతానంటారు సార్. మాకైతే దయచేసి మాకు అన్ని పాములు వస్తున్నాయి సార్. మాకైతే పిల్లలు ఉంది సార్, పాములు వస్తుంది సార్. మాకైతే ఇల్లు పెట్టాలి సార్. దయచేసి చేసుకునే ఇల్లు కావాలి సార్. ఫస్ట్ పేరు వచ్చి సెకండ్ నుంచి పేరు తెలియదు కారణం ఏంటని చెప్పారు ఏమన్నా? ఏం చెప్పలేదు సార్. మాకు మీ పేరు రాలేదన్నారు సార్. పేరు రాలేదు అని అంటారు సార్. మాకు ఫస్ట్ విడతల పేరు వచ్చింది, సంతకాలు పెట్టించుకుర్రు. అక్కడ కుబేట్ కూడా ఇక్కడికి వచ్చినాక లేదే అంటారు. ఇవంటే ఇవ్వట్లేదు సార్. మాకు ఇల్లు కావాలి, మాకైతే గవర్నమెంట్ ఇల్లు పెట్టాలి సార్. మేము కట్టుకుంటాం సార్. ఎటుబడి మరి సూర్యాపేట సారు 10వ వార్డు పిల్లల మరి మాకు ఇల్లు లేదు. మేము కుప్పిరెడ్డిగూడెం అప్లికేషన్లు ఇచ్చినాం, మా పేరు వచ్చింది. మా పేరు వస్తే సంతకాలు పెట్టమన్నారు. మాకు 5గురితో సంతకాలు పెట్టించారు. సంతకాలు పెట్టించినాక మళ్ళీ 2వసారి మళ్ళీ పేర్లు మార్చి మీ కాగితాలు మీ పేరు మీద రాలేదు అని మమ్మల్ని వద్దు, మీకు 2వ విడత ఇస్తామంటారు. మాకు 2వ విడత వద్దు, మాకు అసలే ఇల్లు లేదు. మాకు ఇల్లు నీళ్ళల్లో ఉంటున్నాం, నెమ్మొచ్చింది మాకు. మా ఆయన అవిటోడు, మేము పరిస్థితి లేని పరిస్థితులు. మాకు ఇల్లు ఉండాలి, ఇప్పుడు మాకు ఇల్లు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. మాకు దయచేసి మీరు ఏదైనా చేయండి, 10వ వార్డులో మాకు ఇల్లు ఇవ్వాలి మీరు. మేము లేని పరిస్థితిలో ఉన్నాం. నా పేరు పార్వతమ్మ, చెరుకుపల్లి పార్వతమ్మ ఎంకన్నా.